ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నెక్స్ట్ గెలుపు బీఆర్ఎస్దే. ఇది రాక్షస పరిపాలన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10% ఎస్టీలకు ఉంది, మిగతా 23%లో కూడా 17% బీసీలకు రాలేదు. కనీసం ఒక్క బీసీ కూడా రాలేదు. కొన్ని మండలాల్లో ఒక బీసీకి రాలేదు. ఇలా మొత్తం పంటలు పండిస్తే పంటలు కొనే దిక్కు లేదు. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, పారిశుద్ధ్యం లేదు, పరిశుభ్రత లేదు, దోమలు, ఈగలు, డెంగ్యూ. సార్ చెప్పండి, సర్పంచ్ ఎన్నికల నగరైతే మోగింది. ఏం చెప్తారు? అక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీలు అక్కడక్కడ నిరసనలు అయితే తెలియజేయడం జరిగింది. ఏం చెప్తారు? బీసీలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల గొంతు కోయడం జరిగింది. బీసీలను మొత్తం కూడా అనగదొక్కడం జరిగింది. ఓట్లు వేయించుకున్న తర్వాత మాట మార్చడం జరిగింది. మరి మొన్న ఇచ్చినటువంటి జీవో 42, 43 కూడా కోర్టు కొట్టేయడం జరిగింది. అదే మొన్న ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 కూడా కొట్టేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు హడావిడిగా మొత్తం కూడా కేబినెట్ సమావేశం పెట్టుకుని బీసీలకు మొత్తం కూడా రిజర్వేషన్ 50% మించకూడదని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా ఇవాళ 17% ఎస్సీలకు రిజర్వేషన్, అది రాజ్యాంగబద్ధంగా ఉంది. 10% ఎస్టీలకు ఉంది. మిగతా 23%లో కూడా 17% బీసీలకు రాలేదు. 17%. ఒక్కొక్క జిల్లాలో కనీసం ఒక్క బీసీ కూడా రాలేదు. కొన్ని మండలాల్లో ఒక బీసీకి రాలేదు. ఆ విధంగా 17%, ఒక జిల్లాలో 10% వచ్చింది. ఒక జిల్లాలో 100% రాలేదు. ములుగు జిల్లా అటువంటి దగ్గర ట్రైబల్స్ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, ములుగు జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, ఈ విధంగా బీసీలను మొత్తం కూడా అనగదొక్కే ప్రయత్నంలో, గొంతు కోసే ప్రయత్నంలో బీసీల పొట్టను కొట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాప్రభుత్వం, అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఎందుకంటే డిక్లరేషన్స్ ఇచ్చారు ఎలక్షన్ల ముందర. ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, ఓసీలకు ఇచ్చారు, రైతులకు ఇచ్చారు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు, గ్యారంటీలు ఇచ్చారు. ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఏ డిక్లరేషన్ అమలు చేయలేదు, ఏ గ్యారంటీ కూడా అమలు చేయలేదు, ఏది కూడా అమలు చేయలేదు. ఎక్కడ అమలు చేశారు? ఇది ప్రజా ప్రభుత్వమా, రాక్షస ప్రభుత్వమా, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమా? ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం, భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి పుట్టగతులు కూడా ఉన్నాయి. ఇలా ప్రజలందరూ కూడా ఎంత వ్యతిరేకంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో రైతాంగం ఎంత బాధపడుతుంది. కనీస మద్దతు ధర లేదు. ఇలా మొత్తం పంటలు పండిస్తే పంటలు కొనే దిక్కు లేదు, పత్తి పండిస్తే పత్తి కొనే దిక్కు లేదు. కనీసం యూరియా సరఫరా చేయనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు ఇచ్చినటువంటి మాట ఏంటి నిలబెట్టుకున్నారు? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఇస్తామని నిలబెట్టుకున్నారా? 2000 పెన్షన్లు 4000 చేస్తామని నిలబెట్టుకున్నారా? దివ్యాంగులకు 4000 నుంచి 6000 చేస్తామని నిలబెట్టుకున్నారా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని నిలబెట్టుకున్నారా? నిరుద్యోగులకు 4000 రూపాయల భృతి ఇస్తామని నిలబెట్టుకున్నారా? ఏది నిలబెట్టుకోలేదు. కరెంటు ఇలా దుస్థితి, 24 గంటల కరెంటు రావడం లేదు. గ్రామాల్లో మొత్తం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గ్రామాల పట్టించుకుని నాదులు లేడు. 2 సంవత్సరాల ఎలక్షన్ జరగక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, పారిశుద్ధ్యం లేదు, పరిశుభ్రత లేదు, దోమలు, ఈగలు, డెంగ్యూ, అనేక రకాల వ్యాధులు, మలేరియా. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. విద్యార్థులు మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఫలితాల ద్వారా, జూబ్లీహిల్స్ విజయం ద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎలక్షను ఇది పట్టణ ప్రాంతానికి సంబంధించింది. రూరల్ ఎలక్షన్ అంటే ఇలా గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ ఒక్కటై, వాళ్ళు ముగ్గురు కూడా కుట్రలతోటి ఒకటైపోయి పోటీ చేశారు. అదిగాక ఇతర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ముస్లిం ఓటర్స్ని తీసుకొచ్చి ఒక 20,000 ఓట్లు దొంగ ఓట్లు వేసుకున్నారు. న్యాయంగా, ధర్మంగా ఒకవేళ ఎన్నికలు జరిగితే మా అభ్యర్థి గెలిచేవారు. ఇక్కడ న్యాయం లేదు, ధర్మం లేదు. ఇది రాక్షస పరిపాలన. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ధృతరాష్ట్ర కవిగిలి. ఇది ప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం కాదు. ఎప్పటికప్పుడు ఆ విధంగా ప్రజలు మోసగించడము, దగా చేయడము, డబ్బులతోటి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 మందికి పట్టు చీరలు ఇచ్చారు, కుక్కర్లు ఇచ్చారు, అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు. ఆ విధంగా జూబ్లీహిల్స్లో గెలిపే కాదు. అసలు నిజంగా చెప్పాలంటే మాకు వచ్చినటువంటి ఓట్లు గతంలో 75,000 ఓట్లు వచ్చి ఇప్పుడు వచ్చినాయి, న్యాయంగా వచ్చినాయి. ఈ బయట కాంగ్రెస్ అభ్యర్థికి గతంలో సగం కూడా ఓటు రాలేదు. ఇప్పుడు బయట ఓట్లు చుట్టుపక్కల ఉన్నట్టు. నిజానికైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు కాదు, నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా గెలిచినట్టు. కాంగ్రెస్ పార్టీకి గెలవలే. కాంగ్రెస్ పార్టీ అక్రమాలు చేసింది, అన్యాయాలు చేసింది, బోగస్ ఓట్లు, దొంగ ఓట్లు,
అన్నీ కూడా దౌర్జన్యం చేసి ఓటు భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకోవచ్చు. కానీ నవీన్ యాదవ్ అతడు వ్యక్తిగతంగా గెలిచినట్టు. ఏం చెప్తారు సార్ చివరిగా మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పార్టీ గుర్తులతోటి ఎలక్షన్ పెట్టాలంటే భయపడుతుంది కాంగ్రెస్. సర్పంచ్ ఎలక్షన్లకు గుర్తులు లేవు. అందుగురించే ఈ గుర్తు లేవు కాబట్టి గెలిచినోడు అంతా నావాడే అంటారు. గెలిచిన సర్పంచ్ మావాడే అంటాడు. మా ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి మావాడు అంటారు. లేకుంటే కొన్ని ప్రలోభాలకు గురి చేస్తారు. మీకు ఆ పని ఇస్తాము, ఈ పని ఇస్తాము, ఈ డబ్బులు ఇస్తాము, మీ బడ్జెట్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెప్పి ఏదో అట్లా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ రూరల్ ఏరియాస్లో కంప్లీట్గా కాంగ్రెస్కు వ్యతిరేకత ఉంది. గెలిచినటువంటి సర్పంచ్లు కూడా ఒకవేళ బయటికి బహిర్గతం చేయకున్నా వాళ్ళ అంతరాత్మ మాత్రం మొత్తం కూడా బీఆర్ఎస్ఏ. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల చాలా ప్రేమ ఉంది. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ఏ విధంగా అందినాయి, ఆ విధంగా ఎన్ని కార్యక్రమాలు అందినాయి, ఆ విధంగా మొత్తం కూడా ప్రజలకందరూ తెలుసు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నెక్స్ట్ గెలుపు బీఆర్ఎస్దే.